హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఐడియాస్ బై రాధిక. ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ హెల్తీ అండ్ స్పైసీ టేస్టీ మటన్ పాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ లెగ్స్ని ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ 4 గోట్ లెగ్స్ తీసుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ లెగ్స్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1/2 లీటర్ వాటర్ పడుతుందండి, అవి పోసుకొని 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 4 యాలకులు, 6 నుంచి 7 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు తీసుకొని పౌడర్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చేసాయండి. 7 to 8 విజిల్స్ సరిపోతాయి, మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత తీసుకొని చూసుకోవాలి బాగా ఉడకాయా లేదో అని. తర్వాత ఆ సూప్ని, పీసెస్ని సపరేట్గా బౌల్స్లో వేసుకోవాలి. వేసుకొని అదే కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ సాజీరా, ఒక 2 ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి, పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. బాగా వేగాక సరిపడినంత కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ ఫస్ట్ బాయిల్ చేసుకున్నప్పుడు వేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకొని, ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఉడికించి వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఉడికించుకోవాలండి, మరగనివ్వాలి పులుసుని. బాగా మరిగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, లెగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కర్రీ చాలా హెల్తీ అండి. ఈ కర్రీ బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు తింటే మంచిదంటండి. మీరు కూడా ట్రై చేయండి.